వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే భారతదేశంలోనే అయితే వాడావేడిగా అయితే జరుగుతూ ఉన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే తొలి దశ ఎలక్షన్స్ కూడా పూర్తయి కొన్ని దిక్కుల భారీ శాతం ఓట్లు అయితే పడ్డాయి. కొన్ని దిక్కుల 0% కూడా రావడం అయితే జరిగింది. ఇంకోటి ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉందని అంటా ఉన్నారు. మనతో దీని గురించి మాట్లాడడానికైతే ప్రొఫెసర్ హరిగోపాల్ అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ సార్, ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో ఉంది అని అంటున్నారు. ఏ విధమైన ప్రమాదం వస్తూ ఉంది? ప్రమాదం ఏమిటంటే ఈ 10 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని బలపరిచే సంస్థలు, అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, అది హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఈ సంస్థలన్నీ బలహీనపడ్డాయి, అవి నిర్వీర్యం చేయబడ్డాయి. అక్కడ ప్రజాస్వామ్యము బలహీనపడుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తున్నది. రెండవది, పార్లమెంటు ఈ 10 ఏళ్లలో చేపట్టిన సెషన్స్ ఏదో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో కలిశారు. ఒక్కొక్కసారి 140 మంది ఎంపీలను సస్పెండ్ చేసి వాళ్ళు బిల్స్ అన్ని పాస్ చేశారు. పార్లమెంటు అంటే అందరూ చర్చించి ఇది ప్రజాస్వామ్యం అంటే అది కదా. కానీ మీరు ఎంపీలను అందరినీ బయట పంపించేసి బిల్లు పాస్ చేయడం అనేది, రాజ్యసభ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే, ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ లాంటిది వాళ్ళు మీరు ఫైనాన్స్ బిల్ ఒక్కటే రాజ్యసభ పోదు కనుక రాజ్యసభకు పోకుండా ఇక్కడే కొన్ని బిల్స్ని ఫైనాన్స్ బిల్ అని దానికి పేరు పెట్టి వాటిని పాస్ చేశారు. కనుక ఇవన్నీ కూడా సంస్థలు బలహీనపడి, రెండవది రాజ్యాంగం చాలా రాజ్యాంగంలో రాసిన అసలు అంటే అభివృద్ధి నమూనాకి ఇవాళ అమల్లో ఉండే నమూనాకి సంబంధం లేదు. దానివల్ల ఏంది, రాజ్యాంగమే బలహీనపడుతున్నది. రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి. మీరు రాజ్యాంగమే బలహీనపడు, కొందరు భారతీయ జనతా పార్టీలో రాజ్యాంగాన్ని మేము మారుస్తాం అని కూడా వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళు ఏదో అనాయుతంగా ఉన్నది కాదు, వాళ్ళ ఆలోచనలో భాగంగానే అప్పుడప్పుడు కొందరు అంటుంటారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీ కానీ లేదా డిసెంట్ అంటే ఒక అభిప్రాయ భేదం ఉన్నప్పుడు దాన్ని చెప్పడానికి ఒక అవకాశం కానీ, లేదా సమస్యనప్పుడు ఉద్యమాలు చేయడానికి అవకాశం, అది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఉద్యమాలు చేయడానికి లేదు, ఊపాలని చట్టం తీసుకొచ్చారు, ఎవడు మాట్లాడినా తీసుకుపోయి లోపల పడేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారింది. రేపు ఈ ప్రజాస్వామ్యం ఈ మాత్రమేనా ఉంటుందా లేదా అనేటువంటిది ఏదైతుందో చాలామందికి అది ఆందోళన కలిగించేటువంటి అంశమే. అసలు బీజేపీ చెప్పకనే చెప్తుంది 370 సీట్లు వస్తే రాజ్యాంగంలోనే మార్పులు చేస్తామని చాలా చెప్తుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లు 370 పైన వస్తే ఏ విధంగా ఉండబోతుంది భారతదేశం? వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు, అది స్పష్టం. తర్వాత వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ఒక అధ్యక్ష తరహా పాలన కావాలని, హిందూ మతానికి హిందూ విలువలకి ఆధారంగా రామరాజ్యం అని వాళ్ళు అయితే అంటున్నారు. కనుక తప్పకుండా వ్యవస్థలో చాలా పెద్ద మార్పు వస్తుంది. అది మనం ఊహించినంత మార్పు రావు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ పద్ధతిలో ఇప్పుడు ఎట్లయితే ఉందో ఇలా కొనసాగపోవచ్చు అనేది అందరిలో ఆందోళన ఉంది. కాబట్టి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని తయారు కూడా చేసి పెట్టుకున్నారని వార్తాపత్రికలు వచ్చింది. వాళ్ళు కంఫర్టబుల్ మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని కాదని ఇంకొక తమ రాజ్యాంగాన్ని తీసుకొని పార్లమెంట్లో దాన్ని పాస్ చేసి అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రమాదం ఒకటి దేశంలో ఇప్పుడున్న చారిత్రక దశలో ఉంది. ఎలక్షన్ల ముందు ఎలక్ట్రాన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే పార్టీలకు ఇస్తున్నారో, ఇది అసలు రాజ్యాంగంలో ఏ విధంగా చూడొచ్చు? ఎలక్ట్రల్ బాండ్స్ అన్కాన్స్టిట్యూషనల్ అనిగా సుప్రీంకోర్టు అన్నది కదా, అది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు కదా. నువ్వు డబ్బులు ఎవరు ఇస్తున్నారో తెలియకుండా, అది ఎవరు ఇస్తున్నారో అంటే అపోజిషన్ పార్టీకి తెలియదు, కానీ రూలింగ్ పార్టీకి తెలుసు ఎవరు ఇస్తున్నారు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కింద ఉంది కనుక వీళ్ళు వాళ్ళకి ప్రయోజనాలు చేయడము, వాళ్ళు వీళ్ళకు కాంట్రిబ్యూషన్ చేయడం. ఇంకా అది ఎక్కడ దాకపోయిందంటే అరెస్ట్ అయిన వాళ్ళు ఏదన్నా కన్ఫెస్ చేస్తే వాళ్ళు కొన్ని కోట్లు ఇచ్చుకోవాలి, ఇది బెయిల్ నుంచి బయటపడ్డాక ఇంకా కొన్ని కోట్లు. ఇది అసలు ఇది క్విడ్ ప్రోకో అంటాం కదా, నాకు ఇది నేను నీకు ఇది ఇస్తున్నాను. అట్లా ఎలక్ట్రల్ బాండ్స్ అట్లా కాదు కదా. కార్పొరేట్ కానీ లేదా ప్రజలు కానీ ఒక పార్టీని అభిమానించి వాళ్ళు ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్, దాన్ని ఇంత గోప్యంగా, దాన్ని ఇంత రహస్యంగా ఉంచి ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అంటే అధికారంలో ఉండే వాళ్ళకి ఎక్కిస్తారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ప్రయోజనాలు కూరుస్తారు. కనుక ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అవుతుందో ఇది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ ప్రకారం చెల్లదు అనేది అవుతుందో అది నిజానికి అది మొదటనే రావాల్సింది. సుప్రీంకోర్టు అసలు ఈ బిల్లు పెట్టినప్పుడే
వాళ్ళు దాన్ని వ్యతిరేకించవలసి. సుప్రీంకోర్టు ఇంతకాలం జాప్యం చేసి కొన్ని వేల కోట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, కొందరికి చాలా ప్రయోజనం వచ్చిన తర్వాత ఇప్పుడు మేల్కొని కనీసం ఎప్పుడైనా మేల్కొని మాట్లాడినందుకు సమాజం తప్పకుండా దాన్ని ఆహ్వానించవలసింది. బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది, కాంగ్రెస్ కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చింది. అది ఏ ప్రజలకు యూజ్ అయితే అని అనుకుంటున్నారు, ప్రజల్లోకి బాగా రీచ్ అయితే అని అనుకుంటారు? అంటే బీజేపీ మేనిఫెస్టో స్పష్టంగా అది కార్పొరేట్. తర్వాత కాంగ్రెస్ పార్టీది కూడా కార్పొరేట్ నమూనానే మొదట. కానీ రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేసిన తర్వాత, ప్రజలతో మాట్లాడిన తర్వాత, ఒక క్రాస్ సెక్షన్తో కలిసిన తర్వాత ఆయనకు వచ్చిన అనుభవ ఆధారంగా కొంత తమ విధానాల్లో మార్పు రావాలి అనేది ఆయన ఆలోచించి, ఆయన ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏందో కాస్త ప్రజల యొక్క కేంద్రంగా కొంత మారినట్లుగా ఆ మేనిఫెస్టో చూస్తే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏక్ భారత్ ఏక్ ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ తీసుకొస్తామని బీజేపీ చెప్తా ఉంది. ఎలా చూడొచ్చు దీన్ని? అది ఆచరణలో సాధ్యం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎందుకంటే రాజకీయాల్లో అవకాశవాదం పెరిగింది, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, పార్టీలు స్ప్లిట్ అవుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి. దీనివల్ల ఏమైపోతుందంటే, మీరు ఒకవేళ ఇక ఎన్నికలు 5 ఏళ్ళు రావు, ఇక మీకు 2 ఏళ్లకు పార్టీ ఒకవేళ డిజాల్వ్ అయింది అనుకోండి అసెంబ్లీ, అప్పుడు ఏమైతే 3 ఏళ్ల దాకా అసలు ప్రెసిడెంట్ రూల్ పెడతారా? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆర్థిక వ్యవస్థ అస్థిరత ఉంది, సామాజిక సంబంధాల్లో అస్థిరత ఉంది. మీకు ఈ సమాజంలో లేని అస్థిరత మీరు రాజకీయాల్లో ఎట్లా వస్తుంది స్థిరత్వము? కనుక ఈ అస్థిరత్వం యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది. కనుక జమిలీ ఎన్నికలు అనేది వీళ్ళ ఆశయమే, కానీ నేను అనుకున్నంత వరకు ఆ జమిలీ ఎన్నికలను ఆచరించడం అనేది చాలా చాలా సమస్యలతో కూడుకున్న అంశం. అది ప్రజలు అప్రమత్తం అవ్వాలి, ఏదైతే ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉందని ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అయితే చెప్తానో. కెమెరామెన్ రాకేష్తో మీ అనే.